దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరి కొందనాలు. దేవుని మాటలు సేపు సర్ది. బైబిల్లో దైవజనుడు అయిన ఏలియారు ఉన్నారు కదా. ఆ ఏలియారు ఒకసారి త్రోవంట వెళ్తూ ఎలీసా మీద దుప్పటేశాడు. ఎలీసా మీద దుప్పటైతే అప్పుడు ఎలీసా ఏం చేస్తున్నాడా, 12 అరకులు వెడ్లతో దున్నుతున్నాడు అనమాట. అంటే రైతు ఆశ అన్నమాట ఎలీసా. అయినా దుప్పటేసేటప్పటికి ఎలియారు లోబడి నేను ఆ అరకులు వదిలేసి అక్కడ వెళ్ళి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వస్తానని చెప్పి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని ఈ ఎడ్లని వధించి అందరికి విందు చేసి అప్పుడు ఏలియాని అమ్మడే తగ్గొచ్చాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి గొప్ప భక్తుడు ఎలీసా. ఏలియారు దుప్పట వేయంగానే లోబడ్డాడు అనమాట. లోబడి ఏలియారు అంటూ వచ్చాడు. అలాంటి భక్తుడు ఇప్పుడు ఉన్నాడా? ఎవరైనా అలా ఉండాలి. మనం భక్తి చేసామంటే దేవుని మాటకు లోబడాలి. దైవజనుడి మాట చెప్పిన మాట వినాలి. దైవజనుడు ఎందుకు చెప్పాడని మనం వినాలన్నమాట. విని మనం ఆమె మాట ప్రకారం మనం కొనసాగామనుకో మనం దేవుడు దీవిస్తాడనమాట. దైవజనుడి మాట వింటే దేవుని మాట విన్నట్టే. ఎందుకంటే దైవజనుడి దేవుడు పంపించాడనమాట. ఆత్మల భారం కొరకు ఆమె ఏర్పరచుకున్నాడు. ఆత్మ రక్షణ తగ్గి మాట మనం వినాలన్నమాట. తోసేయకూడదు. వింటే దేవుని మాట విన్నట్టే. అలాంటి ప్రదేశంలో మనం ఉండాలి. అంతేగాని భక్తి చేసామంటే చేతనం వెళ్తున్నాం వస్తున్నాం, దేవుణ్ణి ఏదో ఆరాధించాలని ఆరాధిస్తున్నాం, టయానికి అక్కడ ఉండాలని చర్చిలో ఉండాలి కనుక ఉంటున్నాం అన్నట్టుగా చేస్తే ఎట్లా? మన కార్యాలు జరగాలంటే, నీ కార్యం జరగాలంటే నువ్వు దేవుణ్ణి మహిమపరిచావు అనుకో, అప్పుడు దేవుడు నీ కార్యం చేస్తాడు. ఇప్పుడు ఈ లోక యజమాని ఉన్నాడు, అతను పనిలో పెట్టుకున్నాడు. నిన్ను పని బాగా శుభ్రంగా చేసి అతను మెప్పిస్తేనే కదా అతను మెచ్చుకుని నీకు కూలి నీకు ఇస్తాడు. అవసరం వస్తే ఎగస్ట్రా ఆడేస్తాడు అన్నమాట అతను నచ్చితే. అట్లాగే మనం దేవుడికి నచ్చేటట్టు ఉండాలి. అలాంటి జీవితం మనం చెయ్యాలి. దేవుడి చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలన్నమాట. ఉన్నామనుకో అప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడనమాట. దేవుడి చిత్తం నెరవేర్చాడు. ఎవరో దావీదు గారు. దేవుడే సాక్ష్యం చెప్పాడు దావీదు గురించి. దావీదు నా హృదయానుసారుడని చెప్పాడు. హృదయానుసారుడిని సాక్ష్యం చెప్పాడు దేవుడు. అట్లా 2-3 కొరకు సాక్ష్యం చెప్పాడు దేవుడు. దానియేలు కూడా అట్లాగే అన్నాడు. దానియేలు నాకు బహుప్రియుడు అన్నాడు. బహుప్రియుడు అన్నాడన్నమాట. బహుప్రియుగా ఉన్నాడు దానియేలు భక్తుడు. ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ముమ్మారు ప్రార్థన చేసి ఎంతో భక్తిగా ఉన్నమట్టి దానియేలుని సింహం బోన్లో వేసినా కానీ దేవుడు కాపాడ్డాడనమాట. అలాంటి దేవుడు మన దేవుడు. దేవుని మనం మహింపరిస్తే మనల్ని మహింపరచకుండా ఉండే దేవుడు కాదు. నీవు దేవుడి సన్నిధిలో
టైం గడిపావు అనుకో, నువ్వు ఆరాధన చేసి మనసారా స్తుతించావు అనుకో, ఆ దేవుడికి తెలుసు నువ్వు ఉదయంతో స్తుతిస్తున్నావో, హృదయంతో ఆరాధన చేస్తున్నావో, పెదవులతో ఆరాధన చేస్తున్నావో ఆ దేవుడికి తెలుసు. నీ హృదయంతో ఆరాధన చేయాలన్నమాట. హృదయంతో ఆరాధన చేసావనుకో, దేవుడు నిన్ను దీవిస్తాడనమాట. ఆత్మ ఫలాలో ఇస్తాడు నీకు, ఆత్మలో ఫలిస్తావు, శరీరీతిగా కూడా ఫలిస్తావు, శరీరీతిగా ఆశీర్వదిస్తాడు, ఆత్మరీతిగా ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుడు ఆశీర్వదిస్తే ఇక ఆ దీవెనలు ఆపుతాకి ఎవరి తరం కాదు. దేవుడు దీవిస్తూ మొదలెడతాడు, అంత గొప్పగా దీవిస్తాడనమాట. కానీ మనం దేవుడికి ఇష్టగా ఉండాలి. మొదట మనం ఇష్టగా జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇష్టగా ఉండాలంటే మనం దేవుని ఏదో మాటల చేత గణపడతం కాదు, హృదయంతో దేవుణ్ణి ఆరాధన చేయాలన్నమాట. అలాంటి అనుభవం కలిగి మనం ఉండాలి. అంతేగాని ఏదో వెళ్ళాములే వచ్చాములే అని పై పెదలతో ఆరాధన చేసేసి వచ్చేసి అయిపోయాలి, 2 గంటలు చర్చిలో ఉండి ఆరాధన చేశాను కదా సరిపోద్దులే. కానీ మన లోకంలోకి వెళ్ళి లోకంలో కలిసిపోతే ఎట్లా అది? అంతే దేవుడు అంటున్నాడు, నువ్వు చల్లగా ఉండు, ఎచ్చగా ఉండు. నువ్వు వెచ్చగా ఉన్నావు అనుకో, నీ ముఖాన్ని ఉమ్మే ఉద్దేశించా అన్నాడు. ఉమ్మే ఉద్దేశించి అట్లాంటి ఇది కానీ మనం ఉండకూడదు. దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలి మనం, దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. అలాంటి జీవితం కలిగి ఉండాలి మనం. దేవుని గణపరుచుకుంటూ దేవుళ్ళు ముందు సాగాలి. అలాంటి జీవితం జీవించామనుకో, మన కార్యాలు అద్భుతంగా చేస్తాడు దేవుడు. నువ్వు ఎక్కడ ఏలు పెట్టినా, ఎక్కడ పనికెళ్ళినా అభివృద్ధి చేస్తాడు. ఇంకా భక్తుడు ఆయన ఏబు చెబుతున్నాడు, ఏబు గారు, నేను పెట్టిన కాళ్ళల్లా నీటిలో పడింది అంటున్నాడు. నా తలపై ఆజ్ఞాల దీపం ఉందంట. అట్లాగే మన కాలు ఎందులో పెట్టినా అది నేతిలో పడినట్టు ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి. మనం ఆశీర్వదించబడాలి, అవతల వాళ్ళ కాడ ఆశీర్వాదంగా ఉండాలి మనం. అలాంటి జీవితం మనం జీవించాలి. అలాంటి జీవితం జీవిస్తే దేవుడికి ఇష్టమైన జీవితం మనం జీవించామని భక్తి చేసామనుకో, దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడనమాట. దేవుడు దీవిస్తే అల్లటప్పుగా దీవించడు, సమృద్ధిగా దీవిస్తాడు. నీ కొదువు లేకుండా దీవిస్తాడనమాట. కొదువు అంటూ ఉండదాం. కానీ మనం దేవుడు దీవించాలంటే మొదట మనం ఏం చేయాలి? దేవుడు చెబుతున్నాడు, మొదట నిన్ను గణపరచు, తర్వాత నేను గణపరుస్తా అంటున్నాడు దేవుడు. ఆయన గణపరిచే బిడ్డలుగా ఉండాలి మనం, ఆయన మహిమపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. అలాంటి జీవితం, భక్తి జీవితం కలిగి ఉండాలి మనం. ఇక్కడ ఏలియా దుప్పటైతే ఎట్లా లోబడ్డాడో అలా మనం లోబడి దేవుని వెంబడించాలి, దేవుని గణపరచాలి. దేవుడు మన కొరకు ఎంతో గొప్ప త్యాగం చేశాడు, ప్రాణ త్యాగం చేశాడు అన్నమాట. అన్నీ చేసి చివరికి ఆయన ప్రాణాన్ని కూడా మన కొరకు అర్పించాడు అన్నమాట. తన రక్తం కార్చి, తన ఒంట్లో ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి మనల్ని రక్షించాడు అన్నమాట. అంత గొప్ప దేవుడు. తండ్రితో ఉండాలని భాగ్యం గొప్పదాన్ని ఎంచుకోకుండా ఈ భూలోకానికి మన కొరకు దిగువచ్చాడు అన్నమాట. మన కొరకు కురుపుగా మారాడు అన్నమాట. మన శాపం ఆయన వేసుకుని
ఆయన ఆశీర్వాదం మనకి ఇచ్చాడన్నమాట. అలాంటి గొప్ప దేవుడు మనకి ఎక్కడ ఉంటాడో, ఎక్కడన్నా దొరుకుతాడా? అలాంటి మంచి దేవుణ్ణి మనం మనసారా స్తుతించుకోవాలి, కనపరుచుకోవాలన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలి. దేవుడికి ఇష్టలుగా జీవించాలన్నమాట. అంతేకాని ఇష్టలుగా జీవించకూడదు. దేవుడికి ఇష్టలుగా ఉన్నాం అనుకో, మన కార్యం మనం ఏది అడిగితే అది ఇస్తాడు. ఇప్పుడు తండ్రికి ఇష్టమైన పనులు మనం చేస్తున్నాం అనుకో, మనం అడిగింది కాదంటాడా తండ్రి? కాదండు కదా. నా ఇష్టానుసారంగా నా చిత్తం నెరవేరుతున్నాడు అని చెప్పేసి ఆ బిడ్డను దీవించాలి, ఆస్వాదించాలి అని ఉంటుంది తండ్రికి. అలాగే మనం పరలోక తండ్రి కాడ మనం దీవించాలని ఇచ్చం చూస్తూ ఉంటాడన్నమాట. మనం దేవుడిని ఆశ్రయించేసి దేవుడి దీవులు పొందుకోకుండా మనం బెస్టత్వం బెస్ట్ మనసు కలిగి దేవుడు అంటే మన కష్టం వస్తేనే దేవుడు కావాలి, లేకపోతే దేవుడు ఎత్తుకు అని అంటారు ఒక్కొక్కరు. అట్లా ఉండకూడదు. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా దేవుడు అంది నువ్వు ఆనందం కలిగి ఉండాలి, సంతోషించాలన్నమాట, దేవుని మహింపరచాలి. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలి. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించిన కాక, ఈ చిన్న మాటలు దేవుని దీవించిన కాక. ఆమేన్, ఆమేన్. తండ్రి మీ అంతే అలా ఉండాలో తెలియవలసిన దివాన్ని ఇస్తుంది. మీలో నాయన పరిపూర్ణ భక్తి చేస్తూ నాయన మీకు ఇష్టలుగా జీవించాలని నాయన మాకు తెలియపరిచేస్తాను. భక్తులు మాకు ముందు ఉంచేస్తాను. కానీ భక్తులు నీ తండ్రి మా దాటి ఉంచేస్తాను. దావీదు భక్తులు నాయన మా దాటి, అలాగే అందరూ ఉన్నారు తండ్రి బైబిల్. అట్లాగే మేము కూడా మీకు ఇష్టలుగా జీవిస్తూ నాయన మీ ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉంటూ మేము మీ దేవుని పొందుకునే బిడ్డలుగా ఉంటా సహాయం చేయమని ఏ శ్రమంలో ప్రార్థన సహాయం చేస్తున్న దేవుని స్తోత్రం తెలుసు తండ్రి. ఆమె తండ్రి అనే దేవుడి ప్రేమ కుమారి నిష్కేసి కృప పరిశుద్ధాత్మ సస్యం ఇక్కడ చేరి నాకు లోకంలో సకల పరిస్థితి సదా తోడై నడిపించగాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.